ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కట్టనే ఉంది. ఈ రోజు నువ్వు ఎట్ట గెలుస్తావు స్థానిక సంస్థలలో? గెలవలేవు. నీకు ఎవ్వడు లేడు ఇక్కడ. నీకు బీఆర్ఎస్ నుంచి రాలేదు. నువ్వు ఊళ్ళలోకి పో. బ్యాక్ సైడ్ దేర్ 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 సి 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 पीछे देखो पीछे ఆ ఓట్ బ్యాంకు लाला पीछे कन्ना जुड़ता है ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. నమస్తే, మనం చిక్కడపల్లిలో ఉన్నాము. ఇక్కడ ధర్నా చౌక్లా మొన్న నిరుద్యోగులంతా కలిసి ధర్నా చేయడం జరిగింది. ఏమన్నారంటే, మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, నోటిఫికేషన్లు వెంటనే ఫిల్ చేస్తాం, ఒక్క సీటు ఒక్క పోస్ట్ ఖాళీగా ఉన్నా అందులో వెంటనే ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద 18 నెలలుగా వాళ్ళు అసలు పట్టించుకుంటుర్రా లేకపోతే ఏమవుతుందో టీజీపీఎస్లో అని అర్థమవుతుంది. సరే, దీని మీద వీళ్ళైతే మొన్న ఏంది ఆవిర్భావన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన జాబ్ క్యాలెండర్ పైన మాట్లాడాలని చెప్పేసి వీళ్ళైతే పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ధర్నాలో వాళ్ళ నినాదాన్ని ఇచ్చారు. కానీ సీఎం మాత్రం దానిపైన ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలే. ఆ వేడుకలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు తప్ప వీళ్ళు నిరుద్యోగుల గురించి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా అక్కడ సీఎం చేయలేదు. సో దీనిపైన ఇప్పటికీ ఇంకా మేము ముందుకు వెళ్తాం, ప్రభుత్వానికి నిలదీసేందుకు మళ్ళీ ఉద్యమానికి పోతాం అని చెప్పేసి నిరుద్యోగులంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనిపైన మాట్లాడదాం. అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నిరుద్యోగులు, వాళ్ళ జాబ్ల కోసం ఎట్లా కొట్లాడబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనార్దన్ ఉండు. నమస్తే జనార్దన్. ఏమంటారు, ఇప్పుడు మొన్న ధర్నా చేసిర్రు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు అనుకున్నారు, ఎందుకంటే మీకు భరోసా కావాలి, ఒక నమ్మకం కావాలి. సరే, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే సీఎం చేయలేదు. మీరు దీన్ని ఎలా చూస్తారు? సీఎం గారు ఇప్పుడే కాదు, ఆయన అబద్ధాలు తప్ప ఇంకొకటి ఏది మాట్లాడట్లేదు. నిరుద్యోగుల విషయాలలో మొత్తం ఆయన మాట్లాడేదన్నీ అబద్ధాలే. ఒక్కటి కూడా ఈ రోజుకు ఏది సత్యం మాట్లాడలేదు ఆయన. వచ్చినప్పటి నుంచి అబద్ధాలే. నిరుద్యోగులను మోసం చేయడానికి అబద్ధాల మీద ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకు ఎంత అదైందంటే అసలు మేము ఇక మాది అయిపోయింది, మమ్మల్ని ఎవడు దించలేడు అనేటటువంటి ఎక్కింది. ఎందుకు అంత తలకెక్కిందంటే సీఎం గారే అన్నారు చాలా సందర్భాలలో, కుర్చీలో కూర్చొని నీ కుర్చీ ఇంకా 10 ఏళ్ళు నాదే అని. ఒకటే అడుగుతున్నాం, మీకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత, మీరు గెలిచినటువంటి పర్సెంటేజ్ ఎంత? 1.5 మార్జిన్ తోటి మీరు గెలవడం జరిగింది. ఆ మార్జిన్ ఓటు కూడా ఎవరి వల్ల వచ్చింది? నిరుద్యోగుల వల్ల వచ్చింది. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల బీఆర్ఎస్ కానీ లేకుంటే వేరే పార్టీలకి వెళ్ళి బీఎస్పీ నుంచి ఈటీలకి వెళ్ళి మొత్తం టిల్ట్ చేసినావు కాంగ్రెస్ గెలవాలని. ఈ రోజు నువ్వు ఊర్లలోకి వెళ్ళు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఎవడన్నా వలసలు వచ్చిండు కింది స్థాయిలో పెద్ద నాయకులలో కొంత చోట కొంతమందే వచ్చిర్రు. అది స్టార్టింగ్ లోనే ఒక 3-4 నెలల ఎంపీ ఎలక్షన్ల వరకు నీ బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అది అంటే వచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే Group 1 ఇష్యూ వచ్చిందో 29 జీవో, నిరుద్యోగ సమస్యలు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వట్లేవు అనేటటువంటిది జూలై నుంచి సమస్య స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రభుత్వానికి నిరుద్యోగులు వ్యతిరేకత తీసుకురావడం, నువ్వు ఇచ్చిన అమలు పరచట్లేవు అనడంతో ప్రభుత్వాలు కూడా మిగతా సంక్షేమ పథకాలను అమలు పరచట్లేదని ప్రతిపక్షాలు అడగడం స్టార్ట్ చేసినాయి. అడగడం స్టార్ట్ చేయడంతో ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత సురువంతుకుంది. అప్పుడే వానాకాలంలో రైతు బంధు ఇవ్వలేదు, యాసంగికి రైతు బంధు ఇవ్వలేదు, ఒడ్లు సరిగ్గా కొనట్లేరు. ఇప్పటికీ కూడా ఒడ్లు కొనకపోవడం వల్ల చాలా దిక్కులలో కళ్ళాలలో ఇంకా మొలకలు ఎత్తుతున్నాయి. అన్నిటి వల్ల ఈ సమస్య అనేటటువంటిది చాలా బలంగా సామాజిక సమస్యలు పోవడంతో ఈ రోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు రాలేదు. ఆ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కట్టనే ఉంది. ఈ రోజు నువ్వు ఎట్ట గెలుస్తావు స్థానిక సంస్థలలో? గెలవలేవు. నీకు ఎవ్వడు లేడు ఇక్కడ. నీకు బీఆర్ఎస్ నుంచి రాలేదు. నువ్వు ఊళ్ళలోకి పో. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎట్లుందో అట్టనే పదిలంగా ఉన్నది ఆ ఓట్ బ్యాంకు. ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే సీఎం ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా మనకు వెళ్ళి ఉంటుంది, ఎందుకంటే వెళ్ళి అంతా జరిగినాక తెలియకుండా అయితే ఉండదు. సరే, నెక్స్ట్ ఇప్పుడు మరి ఏం చేయబోతుంది? ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు అడిగితే ఏం మాట్లాడుతారు వాళ్ళు, వీళ్ళు ఇంకా ఆగండి, కొంత ఓపిక పట్టండి, కొంచెం ఓపిక ఉండాలి నిరుద్యోగులకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీన్ని ఏమంటారు? అలా ఓపిక అనేది లేదు. ఇందాక చెప్పినట్టు వాళ్ళకు ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలలో
ఓడిపోతారు. ఇంకా వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి నిలబడ్డ వాళ్ళకి డబ్బులు ఉన్నాయని కూడా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే కాంగ్రెస్ బలమైన నాయకులు మొత్తం బీఆర్ఎస్ వేరు, బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏం రాలే. సరే పొలిటికల్ అయితే మేము ఏం చెప్తున్నాం అంటే వీళ్ళకి ఒకటే ఉంది అహంకారం, వీళ్ళతోటి అవసరం లేదు నిరుద్యోగులతోటి మేము గెలిచిన తర్వాత గెలుస్తాం అనుకుంటున్నారు. అసలు విషయం అక్కడనే ఉంది. రాజకీయ నాయకునికి ఎక్కడన్నా ఓటుకు భయపడతాడు, ఓటుకు భయపడుతుంది, అంతే కదా, దేనికి భయపడ్డు. వీళ్ళతో పని లేదనుకుంటే ఆడ మేము మందు పెట్టి చూస్తాం. ఇక ఇది సమస్య జనాలలోకి తీసుకుపోతాం. మేము అప్పుడైతే తీసుకుపోయినా అటు తీసుకుపోతాం. ఇంకొకటి ఓపిక అంటున్నాడు. ఓపిక ఉండాలా లేదన్నా ఆ రోజు తెలియదానా? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని ఇదే కదా మరి వాళ్ళు ఇచ్చింది. 2 సంవత్సరాలు ఈ మరి చూడ్రి బట్టి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇదంతా ఎవరు మరి ఆ రోజు తెలియదా ఓపిక ఉండాలి లేదనేది? అప్పటికే మీరు అన్నారు కదా, వచ్చిన తెలంగాణలో 10 ఏళ్లలో నీళ్లు నిధులు నియామకాలంటే నియామకాలు లేకుండా నిరుద్యోగులు చస్తున్నారు, ఉద్యోగాల కొరకు వస్తున్నారు అని చెప్పిర్రు. మురళీనాయక్ శవాన్ని మోసిర్రు వీళ్ళు పోయి. ఇక్కడ నరసింహ అని ఒక పిహెచ్డి స్కాలర్ ఉస్మాన్ యూనివర్సిటీలో శవాన్ని మోసిర్రు. ఆ రోజు ప్రవళిక చనిపోయింది. ఈ ఏది విద్యార్థుల మరణాలతోటి తెలంగాణ వచ్చిందో అదే నిరుద్యోగుల మరణాలతోటి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత మరి కళ్ళకు కనిపించట్లేదా? వీళ్ళు వచ్చిన నిన్న కూడా ఒక అబ్బాయి చనిపోయిందన్న సిర్పూర్ కాగజ్ నగర్ లో. ఇది 5వ మరణం తెలుసా? అశోక్ నగర్ లోనే ఒక అమ్మాయి చనిపోయింది కదా. ఈ కనిపించట్లేదా వాళ్ళకు? ఎన్ని రోజులు ఆగుతారు? మరి నీ మంత్రి పదవులను ఎందుకు ఆపుకోలేదు? నువ్వు ఎందుకు ఆపుకోలేదు చెప్పు? నీ ఎన్నికలను ఒక 10 సంవత్సరాలు ఒక 3-4 నెలలు వేసుకోరు, వాయిదా వేసుకోరి. నోటిఫికేషన్ వచ్చినాక తీరే ఎన్నికలు రేపనంగా అప్పుడు అగపడుతుంది. నీకు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పిర్రు. జడ్సన్ అన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. జడ్సన్ అన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన తీసినటువంటి డేటానే ఇది. ఇగో 2,61,67,316 వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లలో. ఇవి కదా ఉన్నాయి. ఈ అంటే పోనీ 61,000 పైచీలకు పోనీ అంటే మేము ఇయ్యము అంటలేరు కదా. ఎప్పుడు ఇస్తావు నువ్వు? సంవత్సరంలో ఇస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నువ్వేగా బిస్వాల్ కమిటీకి చెప్పింది. మరి ఎట్లా ఈ ఎందుకు ఖాళీగా ఉన్నాయని తెలుసు. ఖాళీ కుర్చీలతోటి ఒక మంచి ప్రభుత్వాన్ని అందించలేమని నువ్వే చెప్పినావు. మరి 2 సంవత్సరాల నుంచి ఈ ఖాళీ కుర్చీలను 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల్ని ఖాళీగా పెట్టి ఈ రోజు ఎందుకు చేస్తున్నావు? ఈ రోజు మళ్ళా వయసును పెంచుతున్నావు. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు వయసును పెంచితేనే తిట్టిర్రు, కాంగ్రెస్ వాళ్ళు తిట్టిర్రు. ఆ రోజు మా పక్షాన్ని నిలబడ్డారు. మా పక్షాన్ని నిలబడ్డందుకు మేము సంతోషపడ్డాం. మరి ఈ రోజు తప్పిదాన్ని నువ్వెందుకు చేస్తున్నావు? ఈ రోజు అడుగుతాం. ఈ రోజు నీకు ప్రభుత్వానికి వచ్చినాక వాడు ఆగం చేసిపోయిండు, ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిపోయిండు. అసలు ఈడ ఆర్థిక పరిస్థితే బాగలేదు. ఇలా అడక్క తిందామన్నా గానీ ఎవడు కూడా అప్పియట్లేడు. మమ్మల్ని చెప్పుల దొంగలు చూస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కరెక్టే. మరి ఇలా చెప్పుల దొంగలు లెక్క చూసినట్టు చూసితే ఇలా 2 సంవత్సరం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు మీరు కూడా కొంచెం ఓపిక టైం తీసుకునే అవకాశం అదే అన్న. ఇప్పుడు చెప్తున్నావు వయసు ఈ రోజు సంవత్సరం పెంచినావు. మరి నీకు ఇంకొక సంవత్సరంలో మళ్ళా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందా? మళ్ళీ ఏదో ఒక విపత్తు రావచ్చు, ప్రకృతి విపత్తి రావచ్చు, మొన్న వచ్చినట్టు కరోనా రావచ్చు. అయ్యాల వాళ్ళు కూడా కరోనా వచ్చి మేము ఆర్థిక వ్యవస్థ కుప్పగా వెళ్ళిపోయింది, వయసు పెంచుతున్నాం ఆయన పెంచారు. 3 సంవత్సరాలు కొంచెం అర్థం చేసుకుంటే అన్న సీఎం బాధను అర్థం చేసుకున్నాం. కరెక్టే. 2 లక్షల ఉద్యోగాలలో కనీసం నువ్వు సగం ఇవ్వకపోతివి. 12,000 ఉద్యోగాలే ఇస్తేవి నువ్వు. 12,000 ఉద్యోగాలు ఇచ్చి మరి మిగతా ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఇంకా 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా. ఇగో ఇయ్యే కదా నువ్వు కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు కదా. మరి ఇంతకన్నా ఎక్కువ ఏం అర్థం చేసుకుంటారా? ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మీ ప్రియాంక గాంధీ చెప్పినట్టే మరి మేము నిరుద్యోగ భృతిని అడగలేగానా? నెలకు 4,000 ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఆ నిరుద్యోగ భృతిని ఇయ్యలే కదా. మరి ఆ నిరుద్యోగ భృతిని ఇయ్యనప్పుడు మరి మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, మీరు మమ్మల్ని. ఇగో ఇది ఆ రోజు మాకు రియాజ్ గారు వీళ్ళంతా మాకు యూత్ ఛార్జ్ షీట్ అని పెట్టి మమ్మల్ని తిప్పించింది. ఇట్లా తిప్పించిర్రు. నెలకు 4,000 నిరుద్యోగ భృతి బకాయి పడ్డది అన్నారు. మరి ఇప్పటికి మాకు ఎంత బకాయి పడ్డారన్న 16 సంవత్సరాలలో. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చిరని ఇట్లా అభయహస్తం మేనిఫెస్టో ఎందుకు ఇచ్చిర్రు? ఈ అభయహస్తం మేనిఫెస్టో ఆయన మీకు తెలియదా? ఆర్థిక పరిస్థితిని ఆగమాగం చేసిండు. ఆ కాళేశ్వరాన్ని ఒక ఏటీఎం చేసుకున్నావు. ఆ రోజు నువ్వే చెప్పినావు కదా, ఒక మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా చేసిండు, అప్పుల తెలంగాణగా చేసిండు అని అన్ని నువ్వే అన్నావు. అన్ని నీకు తెలిసి నీ దాంట్లో కాంగ్రెస్ లో అంత ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ ఉండి అన్ని చేసినాక మరి నువ్వు ఎందుకు ఈ హామీలు ఇచ్చినావు? చేయలే కదా. సరే అదన్నా పోనీ. మరి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినావా?
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నావు. మరి బీఆర్ఎస్ లో ఉన్న కోవర్టులు అందులో ఉన్నారు, మాకు అన్ని లీకులు ఇస్తున్నారని ఇది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినటువంటి వార్తనే. మరి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయలే కదా. నువ్వు అన్నావు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందని, నువ్వు వచ్చినాక మొన్న చాలా మీటింగ్ లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిందన్న టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిందని ఈయనే అన్నాడు. మరి టీజీపీఎస్సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని అడుగుతున్నావు. టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఉంటే ఎంత మంచిగా ఉండేది మాకు. ఎందుకంటే ఈ రోజు నీ టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయకుండా మీద అభద్రత భావం నెలకొందా? ఈ ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇయ్యదు, ఉద్యోగులు ఫిల్ అయ్యేదని ఒక అభద్రత భావం లేదన్నా. 100% ఇవ్వదు ఈ ప్రభుత్వం, 100% ఇవ్వదు. ఆ రోజు ఇట్లా మాకు కేసీఆర్ కు ఓటేస్తే మాకు ఉరితాలే అని చెప్పేసి ఇట్లా మేము అందరం ఇలాంటి కరపత్రాలన్నీ పంచినాం. మరి ఇవాళ మా పరిస్థితి ఏం చెప్పు. ఇట్లా కరపత్రాలు పంచించి 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అభయస్తం మేనిఫెస్టోలో పెట్టించి అన్ని పెట్టించారు. నువ్వు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లో ఈ బీఆర్ దాంట్లో చూడు ఈ వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో వేకెన్సీస్ ఉన్నాయా? ఆ రోజు నుంచి తప్పట అడుగులే కదా. నువ్వు ఇచ్చిన దాంట్లో లేదు. ఆ రోజు ఎన్నికలప్పుడు మాకు అలా డేటా లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అనుకున్నావు. కానీ నీకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది నువ్వు చెప్పలే కదా. ఉట్టికి ఇట్లా ఇచ్చినావు. ఈ నోటిఫికేషన్ వేకెన్సీస్ అన్నావు. ఆ రోజు గ్రూప్ 2 మరి మాకు పెంచాలి అంటే కేటీఆర్ గారు వచ్చి 1000 పెంచుతుంటే వీళ్ళు వచ్చి 2000 పెంచుతున్నారు. గ్రూప్ 3లో 3000 పెంచుతున్నారు. మేము ఇప్పుడు పెంచితే ఏం చేస్తారంటే ఇది బీఆర్ఎస్ ఉద్యోగాల దాంట్లో పోతాయి, ఆ నోటిఫికేషన్ లో పోతాయి అని చెప్పేసి పెంచలేదు. ఇప్పుడు మరి నువ్వు ఆ పెంచుతున్న మాట ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక భరోసా వస్తే నిరుద్యోగులు ఉద్యమాలు చేసుడు ఆప్ చేస్తారా? భరోసా అన్నా కాదు, పేపర్ మీద రావాలి. పొట్టి మాటలు మస్తు చెప్తారు. ఇది అథెంటిక్ గా మీరు పేపర్లు ఇచ్చినాటికే మీరు కట్టుబడలేరు. నిండు అసెంబ్లీలో మీరు ఆగస్టులో ఇచ్చారు కదా ఒక జాబ్ క్యాలెండర్. అసెంబ్లీలో మాట్లాడిచ్చిన జాబ్ క్యాలెండర్కే లేనప్పుడు ఒక మాటలకు ఏ విధంగా కట్టుబడి ఉంటామన్నా వాళ్ళ మీద ఎంత భరోసా ఉంటది. ఇది కూడా ఇచ్చారు కదా, అసెంబ్లీలో ఇచ్చింది కదా. నిండు అసెంబ్లీ అంటే ఏంది? అసెంబ్లీలో ఒకటి ఇచ్చిన లీగల్ డాక్యుమెంట్. అది నాటే జోక్. అది చిత్తు కాగితం కాదు. రోడ్డు మీద పోతుంటే దారి పంట పోయే దానే వచ్చి తీసుకొచ్చి ఏరుకున్న చెత్త కుప్పలలో తీసుకొచ్చి ఇచ్చింది కాదు. నిండు అసెంబ్లీ. అసెంబ్లీ అంటే ఏంది? ఒక దేవాలయం లాంటిది. 4.5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు అసెంబ్లీలో ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం ప్రధాన డిమాండ్ ఏంది? జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్ గా అమలు చేయాలన్నా? మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, దానికి పునాది ఎక్కడ ఉన్నది? 2 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖాళీలకు తగ్గట్టు జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేశారు. ఖాళీలు అక్కడ మురుగుతున్నాయి, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతలేదు. అది మరి సంక్షేమ పథకాలు ఎవడు అడిగిండు? ఎందుకు ఈ రాష్ట్రాన్ని నేను నిజంగా చెప్తున్నావు, ఈ సంక్షేమ పథకాలు వద్దు. ఆర్థికంగా వెసులుబాటు అయ్యేటట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచిరి. ఇవాళ 4,000 ముసలోళ్ళకి ఎందుకు? మేమే అంటున్నాం 4,000 ముసలోళ్ళకి ఎందుకు? వాని ఇంట్లో వాని మనవానికి ఆమెకు నెలకు 4,000 ఇచ్చి సంవత్సరానికి 48,000-50,000 ఇచ్చే బదులు 5 సంవత్సరాలలో నువ్వు ఎంత? 3 లక్షలు అవుతాయి. 2.5 లక్షలు, దాదాపు 2.5 లక్షల పైచులకు 2,30,000 వరకు అవుతాయి. అట్లా నువ్వు ఈ డబ్బునంతా వృధా చేసే బదులు ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయి. ఒక క్లస్టర్స్ కి డబ్బులన్నీ చేసేసి ఒక 3-4 ఊర్లకు కలిపి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టు, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ పెట్టు. ఇలాంటివి కదా నువ్వు ప్రభుత్వం ఆలోచించింది. తెలంగాణ వచ్చింది ఎందుకు చెప్పు? ఈ సంక్షేమ పథకాల వైపు పోతుంది. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలలో 37 నిమిషాల 30 సెకండ్లు మాట్లాడితే ఇది ఆయన మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు మొత్తం సంక్షేమం గురించే మాట్లాడిండు ఎక్కువ. నీకు అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడిండు? ఆయన మాట్లాడింది మొత్తం 1-4 సార్లు మొత్తం మాట్లాడి చూస్తున్నాం. అభివృద్ధి గురించి ఆయన మాట్లాడింది ఏంది? ఒక తెలంగాణ విజన్ డాక్యుమెంట్, రైజింగ్ డాక్యుమెంట్ అన్నాడు. బాపూజీ ఘాట్ పెడతాను, భారత్ ఫ్యూచర్ సిటీ 3,000 ఎకరాలలో అన్నాడు. అలా ఫార్మా సిటీ, హెల్త్ సిటీ అవన్నీ పెడతాం అన్నాడు. ఇది కదా ఆయన అన్నది. ఏముంది? రింగ్ రోడ్డు ఇంతకుముందు వేసిర్రు, ఇప్పుడు దానికి ORR వేస్తాం 360 కిలోమీటర్లు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్లు ఉంది. ORR కు RRR కు మధ్యలో రేడియల్ రోడ్ వేస్తామని ఇవే మాట్లాడిండు. వీళ్ళ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నమ్ముకొని రాలి కదా. మాక్సిమం నువ్వు నిరుద్యోగులు కొట్లాడే వల్ల ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నీకు తెలుసు. అప్పుల కుప్ప అయింది. మరి నువ్వు వచ్చి పెంచిన ఆదాయం ఏది? ఆదాయం పెంచలేదు. ఆదాయాన్ని పెంచడానికి వెసులుబాటు లేదు. మరి సంక్షేమాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా మేధావులతోటి, అందరితోటి కూర్చొని పెద్దలతోటి. తెలంగాణలో ఈరోజు అర్థం చేసుకునేటోళ్ళు, ప్రజాస్వామిక భావాలు ఉన్నోళ్ళు. నువ్వు ఇవాళ సంక్షేమ పథకం ముసలోళ్ళ తీసేసి ఆ డబ్బును, వచ్చే డబ్బును ఏ విధంగా పెడతావు?
అదే ఊళ్ళో ఇవాళ ఒక ఊళ్ళో 100 మందికి ఇస్తున్నావు ఇవాళ ముసలోళ్ళకి పింఛను 100 ఇంటూ 2000 2 లక్షలు వస్తున్నాయి. ఆ ఊరికి 10 నెలల్లో 2 లక్షలు అంటే 20 లక్షల డబ్బును ఆ ఊరికి ఒక కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఒక మహిళా సంఘాలకు 20 లక్షలు సంవత్సరానికి 24 లక్షలు ఇస్తే ఎట్లయితుంది? 12 రోజులు 24 లక్షలు ఇచ్చి ఏ విధంగా మనం చేయొచ్చు? అక్కడ ఒక ప్రొడక్షన్ చేయొచ్చు. ఇది ఎందుకు చేయరు? ఇప్పుడు నిరుద్యోగులు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు స్పందించేటట్లేరు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ స్థానిక ఎలక్షన్ అలా గెలవాలని వాళ్ళ వ్యూహం ఉంటుంది. పొలిటికల్ ఏ పార్టీ అయినా గట్టినే చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిరుద్యోగులు ప్రభుత్వం పైన ఎలా ఫోర్స్ అయిపోతారు? ఒకటేనా, వాళ్ళు సంక్షేమించుకొని ఆగం చేయని ఆర్థిక వ్యవస్థ కుప్పగూల్చుకొని ఇంకా వచ్చే సంవత్సరానికి 10,000 పింఛన్లు ఇస్తానని ఇంకేదన్నా చేసుకొని ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవడానికి కొద్ది లాజిక్ గా ఆలోచించుకోవాలి, శాస్త్రీయంగా ఆలోచించాలి. చేయకపోని ఇవాళ నీ ప్రభుత్వానికి 2 లక్షల ఖాళీలు ఉన్నాక నువ్వు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతావు? ఇంకొకటి, ఈ రోజు ఖాళీ అయిపోయేటోడు, ఆడ నడవలేక ఉన్నోడు, షుగర్ టాబ్లెట్లు తెచ్చేసుకునేటోడు, బీపీ పెరిగేటోడు, కుర్చీలో కూర్చున్నాడు, కుర్చీల నుంచి లేవలేనోడు, లేసే నిలబడలేనోడు, నిలబడితే కూర్చోలేనోడితోటి ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తావు? సంవత్సరానికి పెంచి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 1,90,000 ఖాళీగా ఉన్నాయి. మరి నీ ఉన్న ఉద్యోగాలు మందు గోళీలు మింగేటోడే వాడు. ఈ ప్రభుత్వాన్ని ముందుకు ఏ విధంగా తీసుకుపోతావు? ఏ విధంగా పరుగులు పెట్టి ఎట్లా ఉద్యమాన్ని ఎలా ప్లాన్ చేస్తారు మరి? వాళ్ళ మీద ఫోర్స్ ఇచ్చే విధంగా గతంలో బీఆర్ఎస్ మీద కొట్లాడారు, మళ్ళీ అదే ప్రాంతాన్ని ఎందుకుంటారా? ఒకటి, ఇవాళ మేము గ్రూప్ 1 లో ఏ విధంగానైతే సక్సెస్ అయినామో, ఈ జరిగిన అన్యాయము కోటిలో ఉన్నటువంటి 18-19 సెంటర్ లో ఏ విధంగా అవినీతి జరిగింది, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కాల్ టికెట్లు మార్చడం, ఇవన్నీ గందరగోళంతో ఏ విధంగా గందరగోళంలో రిజల్ట్ కొంతమందికి అనుగుణంగా వచ్చింది అనేటటువంటిది సత్యాలను సమాజంలోకి తీసుకుపోయి ఇవాళ ప్రతి మూలనున్న ముస్లింకు తెలిసేటట్టు చేసినామో ఈ కాంగ్రెస్ మోసాలను జనాలలోకి తీసుకుపోతాం. ఈ రోజు సభ పెట్టి వదులుకుంటే ఏముండదు. సభ పెట్టడంలో ఈ పెద్ద సభ 10,000 మందితోటి పెట్టొచ్చు, ఏం లాభం ఉంటది? ఇలా కవితక్కే అన్నది, సభ పెట్టిర్రు, సభ వల్ల ఏం సంస్కరణలు జరిగినాయి మా బీఆర్ఎస్ లోనే, వాళ్ళ నాన్నగారికి ఒక పెద్ద లేఖ రాసింది, 15 రోజుల అదే చర్చ జరుగుతుంది. నా ఆలోచన ఏంటంటే, మేము నిరుద్యోగులం కూడా అదే చేస్తున్నాం. లక్షలాది మందితోటి అందరితోటి సభలు పెట్టి పెద్ద ఏం కాదు, సభ పెడతాం. ఎగ్జాక్ట్లీ అదే. అసలు ఏం మోసం చేసిర్రు ఈ కాంగ్రెస్, ఎట్ట మోసం చేసిర్రు, ఎట్లా అన్యాయం చేస్తుంది తెలంగాణ సమాజాన్ని, ఎట్లా దోసుకు తింటుంది, ఏ విధంగా మోసాలతోటి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సంసారాన్ని చక్కదిద్దుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ సంసారాన్ని 10 మంది ముందు ఏ విధంగా నవ్వులపాలు చేసిండు. అందాల పోటీలను కూడా తీసుకొచ్చి ఈ రోజు ఆదాయం పెరుగుద్దని చెప్పేసి ప్రపంచ దేశాల దగ్గర ఒక తెలంగాణ కాదు యావత్ భారతదేశం యొక్క ఇజ్జత్ తీసిర్రు. ఈ రోజు ఇంగ్లాండ్ లో కూడా వాళ్ళు ఒక కేసు వేయబోతున్నారు. ఇలాంటివి చేస్తున్నటువంటి దాన్ని ప్రజలలోకి తీసుకొని పోతాం. ఇలా బీఆర్ఎస్ యొక్క ఓట్ బ్యాంక్ చెదరలేదు, వేరే ప్రతిపక్ష పార్టీల ఓట్ బ్యాంక్ చెదరలేదు, బీజేపీ కూడా ఓట్ బ్యాంక్ పెరిగింది. మేము దాన్ని తీసుకొని పోయి కాంగ్రెస్ కు మేము ఏదైతే ఆ రోజు మేలు చేసి గెలిపించినామో అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ చేసిన మోసాలతోటి అదే వ్యూహంతో కాంగ్రెస్ కి అక్కడనే గండి కొడతాం. స్థానిక సంస్థ మీరు ఇట్లా పోతే మీరు పొలిటికల్ కు నిరుద్యోగులకు ఏం సంబంధం అని మాట్లాడతారేమో. మేము ఆ రోజు కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఏమన్నాం, ఈ రోజు ఏం చెప్తాం? కాంగ్రెస్ కే అగ్రి, కాంగ్రెస్ మోసం చేసింది, కాంగ్రెస్ మోసాలను అర్థం చేసుకోరి, సరిగ్గా మీ ఓటు వేసేటప్పుడు వినియోగించుకోరని చెప్తాం. ఇక బీఆర్ఎస్ కి ఏమన్నాం, బీజేపీకి ఏమన్నా, ఇంకొకరికి ఏమన్నా, అదే గుణపాఠం పక్కా అదే గుణపాఠం. నేను చెప్తున్నానా, నేను పక్కా బీజేపీకి ఏమన్నా, పక్కా బీఆర్ఎస్ కి పక్క ఇంకో పార్టీకి ఏమన్నా. కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ మోసాలు చేస్తున్నది, ఇప్పుడు కనుక గెలిపించుకుంటే మళ్ళీ నాశనమే. కాంగ్రెస్ కు ఓటు ఎగిరి ఓటు వేసేటప్పుడు ఆలోచించుకోరి, ఓటును ఒక విచక్షణతోటి ఓటు వేయండి. ఎవడు గెలిచినా ఎక్కడ గెలిచినా మళ్ళా మా కాంగ్రెస్ కే వస్తారు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. అట్లా పోగ్రి అలా మీరు ఇయ్యాలనే మీకే డబ్బులు ఇవ్వట్లేదు, మళ్ళీ అలా పోయినాకేమి ఇస్తారు డబ్బులు. ఇంకొకటి, ఈ స్థానిక సంస్థలలో డబ్బుల మయం చేయక్రి. మందును ఇప్పుడు నిరుద్యోగులు అవసరం అయితే పోయి పోటీ చేస్తారా స్థానిక? చేస్తాం ఖచ్చితంగా, 100% చేస్తాం, 100% చేస్తాం. 100% దీన్ని ఎట్లా తీసుకుపోవాలని ప్రాథమిక స్థాయిలో ఉంది ఇది చర్చ. అందరితోటి కలిసి దీన్ని ఎట్లా తీసుకుపోవాలి, దీనికి ఎక్కడికక్కడ ఎవరు వాళ్ళు పోటీ చేస్తారా, అంతే. అట్లనే చేసి తీసుకొని పోయి ఖచ్చితంగా దీన్ని జనాలలోకి కాంగ్రెస్ యొక్క మోసాన్ని తీసుకొని పోతాం. మోసాన్ని తీసుకొని పోయి కాంగ్రెస్ ఎక్కడైతే గెలిచిన విర్రవీగుతుందో అక్కడనే వీళ్ళ విర్రవీగుడుకు ఫుల్ స్టాప్ పెట్టిస్తాం. ఎందుకు కళ్ళ ముంగడ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండే, ఆ ఖాళీ కుర్చీలో ఉండే, మళ్ళా వయసు పెంచనని చెప్పి వయసు కాదని చెప్పేందుకు కూడా వాళ్ళ దగ్గర ఏం లేవు ఆధారాలు.
ఇలా ఇప్పుడు అన్ని వాస్తవమే కాకపోతే ఓపిక అని ఒక మా ఈ డాక్యుమెంట్ ఏందన్నా మరి నిరుద్యోగులకు అక్క మరి చెప్పింది 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పింది. మరి నిరుద్యోగ భృతి ఏది? అదే వాళ్ళు తప్పించుకోలేరు ఇక దాన్ని మనము కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఆగాలి నిరుద్యోగులు ఇంకా వెయిట్ చేయాలి అన్న వీళ్ళు మా మీద అడిగితే కేసు పెడుతుంది కదా. ఇవాళ రియాజ్ సార్ నేను ఏం అడిగినా నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పిండు. అప్పుడు నాతో తిరిగి కదా అడిగినందుకు ఆయన రోజు నోటిఫికేషన్లు వస్తాయి చదువుకోరు, June 2 వస్తాయి, కాంగ్రెస్ నమ్ముకోరి, ఈ పొలిటికల్ వాళ్ళని నమ్ముకోరి, కొంతమంది కావాలని ప్రభుత్వాన్ని బదనం చేయడానికి వీళ్ళు రాజకీయం చేయడానికి చేస్తున్నారు అని చెప్పిండు. అట్లా కాదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు, సంవత్సరం నుంచి అదే మాట మాట్లాడుతున్నారు. రియాజ్ ఈ పగిలితే కానీ నోటిఫికేషన్ రావన్నందుకు నా మీద కేసు పెట్టిండు అన్న. మరి ఈయన ఇన్ని రోజులు ఆడిన అబద్ధాలకు ఏం కేసు పెట్టాలి? మరి ప్రియాంక గాంధీ మీరు ఏం పెట్టాలన్నా? మరి బట్టి విక్రమార్క మీద రేవంత్ రెడ్డి గారి మీద ఏం కేసు పెట్టాలి? మరి మేము 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం ఇస్తాను ఇచ్చినాయి 12,000 అబద్ధంగా 60,000 ఉద్యోగాలు అన్న నేనేం కేసు పెట్టాలి చెప్పి? అంటే మా కాడ కేసులు పెట్టలేము, ప్రభుత్వం మీది, ఏ కేసు అయినా మీరు పెట్టుకోవచ్చు అనే కదా. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీకు ఎవడైతే తప్పుడు సమాచారం ఇచ్చిండో ఏది ఇచ్చిండో సరిదిద్దుకోరి. ఏం కాదు, నిరుద్యోగుల్ని తప్పుడు సమాచారం తోటి తప్పుడు డేటా తోటి వీళ్ళని మాయ చేసి మనం గెలవచ్చు అనుకుంటున్నారో, సమాజంలో మాకు అధికారం వచ్చింది దీన్ని ఇటునే కాపాడుకుంటాం, మా యొక్క అంగబలంతో మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి మేము గెలుస్తాం అనుకుంటున్నారో అది మూర్ఖత్వం. మాతోటి ఒక డెలిగేషన్ పంపించండి, మాట్లాడదాం, చర్చలు. మీలాంటి ఇప్పుడు మీడియా మిత్రులు కూడా ఉన్నారు, మొన్నటి వరకు మీరు కూడా కాంగ్రెస్ కు రావడానికి సహకరించారు. అరే ఇంకా చక్కదిద్దుకుంటారు అని ఉన్నారు, అందరు చూసి వీళ్ళు చక్కదిద్దుకునేటటువంటిది లేదు. ఇది జారుడు బండకించి తప్పుడు జారుతున్నారు, కుక్కతో ఒక రాయి కడితే చక్కగా రాదు అనేటటువంటి మీడియాకి అర్థమైంది, తెలంగాణ సమాజానికి అర్థమైంది, అందరికి అర్థమైంది. వాళ్ళు సంస్కరించుకోవడం కాదు, సంపద మీద పడ్డారు. సంపాదించిన సంపాదన వచ్చినాక ఇక వీళ్ళు చేసే ఎంజాయ్లకు అలవాటు పడ్డారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా నిరుద్యోగులతోటి పెట్టుకోకురి. ఏరి కోరి కొరియమంట నెత్తిన పెట్టుకోకు. కొరియమంట నెత్తిన పెట్టుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. అది నువ్వు ధ్వంసం అయిపోయా, నీ బూడిద కూడా దొరకదు కొరియమంటతోటి పెట్టుకుంటే. నీ యొక్క కాంగ్రెస్ అస్థికలు కూడా దొరకవు, నీ కాంగ్రెస్ బూడిద కూడా దొరకదు. మళ్ళీ ఎన్నికలలో కాంగ్రెస్ ఒక్కసారి భూస్థాపితం అయితే అది గుర్తెరుగురి, వచ్చిందాన్ని కాపాడుకోరి. మేము తెచ్చుకున్న ప్రభుత్వం అంటే నాశనం అయిపోయిందని మేము ఫీల్ కావద్దు. కన్న కొడుకు తల్లిదండ్రుల జనాలు కూడా తిట్టిరు, నిరుద్యోగులు అంతా వస్తారు కదా, మరి మామూలు ఇప్పుడు జనాలు కూడా ఆగమైతే తిట్టిరు. అన్న నీకు తెలియదు అన్న, ఊళ్ళలో పోతే ముసలి చెప్పులు తీసుకొని అంటుర్రు అన్న, ముసలి వాళ్ళకి కనిపిస్తే ఇటునే అంటున్నారు తెలుసా. అరే వాడకో, అరే నువ్వు ఆయనకి ఏమంటివి, రేవంత్ రెడ్డి గానికి అల్లుచ్చగానికి ఏమంటివి, ఈ కాంగ్రెస్ వానికి ఏమంటివి, ఆడ మొండి చేయి చూపే, ఆడ బీఆర్ఎస్ వాడు ఉన్న మాకు 4,000 పింఛన్ వస్తుండే ఈడు ఇయ్యకపోయా, అరే నా కొడుకు మా ఒడ్లు పోసుకుంటే కల్లాల కట్టనే ఉంటుండే అని తిడుతున్నారు. వీళ్ళు చెప్తున్నారు ఏ పథకం అయినా కొంత జరుగుద్ది, తప్పు ఎక్కువ ఉంది, అవి సరిదిద్దుకోరి. మీరు చేసే పథకాలలో తప్పులు చాలా సరిదిద్దుకుంటే టైం ఉంది ప్రభుత్వానికి. ఇది చెప్పినా కానీ కేసు, రేపు ఇది పెట్టినాక మళ్ళీ ఇంకేం కేసు పెడతారు అన్న మీ దాంట్లో. ఇప్పుడు ముసలి అన్న మాటలు అన్నాం కదా, దానికి కూడా ఏ కేసు పెడతారు. ఇక పెట్టుకొని ఏం చేస్తాం? ఇంత ఒక టాలరెన్స్ లేకుండా ఇంటాలరెంట్ గా ఉండి రాజ్యాంగాన్ని మేమే కాపాడుతాం, కాంగ్రెస్ వస్తే ప్రజాస్వామ్యం కాపాడేదంటే మాత్రం కుదరదు. మీరు ఆ మాటలు చెప్పే బీజేపీ మీద గెలుస్తున్నారు దేశం మొత్తం. రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు, కాంగ్రెస్ అంటే రాజ్యాంగాన్ని కాపాడుతుంది, బీజేపీ అంటే రాజ్యాంగాన్ని తలగబెడుతుంది అంటున్నారు. ఈ ప్రజలలో ఉన్న మాట, వాళ్ళ నానుడి, వాళ్ళ పలుకుబడి మాటలతోటి మీడియా ముంగడ చెప్పినా ఇది బూతు అని చెప్పి కేసులు పెడితే తర్వాత కాంగ్రెస్ ఏమైపోతుందో వీళ్ళే ఆలోచించుకోవాలి. ఒక్కటన్నా చెప్తున్నాం, ఈ బీఆర్ఎస్ ను ఏ విధంగానైతే ఆ రోజు నిరుద్యోగులను కంకణం కట్టుకొని గద్దె దింపినో అదే విధంగా కాంగ్రెస్ కు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్.